నీ మొహం చూస్తే ఏదైనా ఉయ్యాలనిపిస్తుంది అన్న. నువ్వు కూడా ఉయ్యాలా? నువ్వు లేడీ గెటప్ వేసి కిట్టోడు గుర్తు తెచ్చుకో. ఇంతకీ కట్టేసింది ఎవరంటావు? అదే తెలియదు భయ్యా. ఎవర్రా కట్టేసింది? ఎవరమ్మా మీరు? ఏదో కిట్టి పార్టీకి వచ్చి పేకలు దొరక్క పేకల దాకా తాగిన ఆంటీలాగా తిరుగుతున్నారు. సీరియల్స్ పురం వచ్చాము. ఈటీవీ సీరియల్స్ అంటే మాకు పిచ్చి. సీరియల్స్ అయితే పిచ్చి అయితే మమ్మల్ని ఎందుకు కట్టేశారు? నేను ఎవరో తెలుసా మీకు? హైపరాది. ఆది అయితే ఏంట్రా? ఆది అయితే ఏంట్రా? తెలిసే కొడుతుందా? ఏరా ప్రసాదు, ఏమండి కొంచెం పంచప్రసాద్ యాడ్ చేస్తారా ముందు? పంచేమన్న నీ ఇంటి పేరారా? పద్మ గారు మీరు స్త్రీలా బిహేవ్ చేయండి, ఎలా పడతారో బిహేవ్ చేయకండి. పద్మశ్రీ ఇస్త్రీ చేస్తా ఇస్త్రీ. శకుంతల గారు వాళ్ళ అమ్మాయి. నీ పేరేంట్రా? భాస్కర్. బుల్లెట్ ఏదిరా? డాక్టర్లు బరువు బళ్ళు వాడొద్దన్నారు, ఆపరేషన్ అయింది. ఏంట్రా పంచులేస్తున్నావు? వేయడానికి డబ్బులు ఇస్తున్నారు. సరే అమ్మా, మీకు సీరియల్స్ అంటే పిచ్చి అయినప్పుడు సీరియల్ వాళ్ళని తెచ్చి కట్టేయాలి. మమ్మల్ని ఎందుకు కట్టేశారు? వాళ్ళంటే బిజీగా ఉంటారు, మీరు ఖాళీయేగా. అందుకోసమే మెసేజ్ ఇస్తే రిప్లై చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ఇదిగో అమ్మా, మీరు మమ్మల్ని తాగుబోతు రమేష్ అనుకుంటున్నారు. నేను హైపరాది. ఇన్స్టాగ్రామ్ లో రిప్లైలు ఇవ్వడాలంటే మేము చెయ్యం. మీకు ఆ సీరియల్ వాళ్ళని పరిచయం చేయడానికి మన దగ్గర ఒక యాంకర్ ఉంది, రష్మి అని. మీకు సీరియల్స్ వాళ్ళందరినీ పరిచయం చేస్తాం. మరి రష్మి రావాలంటే ముందు మా కట్లు ఇప్పేయండి. రష్మి వచ్చాయి, మీ క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. రష్మి, మమ్మల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళందరికీ సీరియల్స్ అంటే పిచ్చి అంట. ఆ సీరియల్ వాళ్ళని పరిచయం చేయమని వాళ్ళు దొరక్క మా దగ్గరకు వచ్చారు. ఇంతకీ ఏ ఊరు నుంచి వచ్చారు వీళ్ళందరూ? సీరియల్స్ పురం అని. ఏంటి సీరియల్స్ పురమా? ఇప్పుడు సంధ్యారాగం అని ఒక సీరియల్ ఉంటది, దానికి సంబంధించిన అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారు. అలా పెద్ద విషయం, సంధ్యారాగమే కదా, పిలిపిద్దాం, దాంట్లో ఏముంది. ఆరో ప్రాణం వాళ్ళని కూడా పిలిపించా. నీదే పోయే ప్రాణం, నీకు ఎందుకు ఆరో ప్రాణమే కాదు, 1000 శుభములు కలుగు నీకు. ఎంతమ్మా ఇక్కడ రావడానికి 1000 ఇచ్చారా మనకి? మాకు మధ్యాహ్నం తర్వాత సీరియల్స్ లో వచ్చే వాళ్ళందరూ కావాలి. వీళ్ళందరికీ సీరియల్స్ వాళ్ళంటే పిచ్చి, మరి సీరియల్స్ వాళ్ళకి అవార్డ్స్ అంటే పిచ్చి. కాబట్టి ఒక మంచి అవార్డ్స్ ఫంక్షన్ పెడదాం. ఇప్పటికిప్పుడు అవార్డ్స్ అంటే ఎలా పెడతాం? అరే గుర్తుందా, ఈ సీరియల్స్ అన్ని ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. సో మొత్తానికి ఈ సీరియల్స్ ఈ పార్టీ ఒక 300 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాయి. కాబట్టి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు సీరియల్స్ పురం 300 అవార్డ్స్ ఫంక్షన్ చేద్దాము. సీరియల్స్ అభిమానులు మీరు కోరుకున్నట్టే మీ సీరియల్ వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ అక్కడ కూర్చున్నారు అనుకో, నాకు ముందు మీలో రష్మి ఎవరు అనేది కన్ఫ్యూజన్ పోద్ది. ఫస్ట్ ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్స్ పురం 300 పండుగలో మొదటిగా పిలిచేద్దాము సంధ్యారాగం, మెరుపు కళలు అండ్ ఆరో ప్రాణం. వెల్కమ్ టు సంధ్యారాగం, మెరుపు కళలు అండ్ ఆరో ప్రాణం. మా సంధ్యారాగం ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా ఓయేసుకోండి. ఇది సంధ్యారాగం సీరియల్. మధ్యాహ్నం 12:30 వస్తుంది. అన్న ఏం చేస్తున్నావు సీరియల్లో? ఇల్లరికం అల్లుడా? నాకు డౌట్, అల్లుడికి ఇల్లరికం అల్లుడికి తేడా ఏంటి? మామూలు అల్లుడు అయితే పెళ్ళాం బట్టలు ఉతికితే సరిపోద్ది. ఇల్లరికం అల్లుడు అంటే ఇంటిల్లో పాది అందరి బట్టలు ఉతకాలి. హాయ్ ఆది, ఐఎమ్ వందన, సంధ్యారాగంలో సంధ్యా క్యారెక్టర్. ఆది కక్కుర్తి.
నా పేరు రియల్ పేరు అవంతిక, సీరియల్ పేరు వింధ్య. అవంతిక అవంతిక ఆది ఏ ఒక్క నిమిషం రష్మి పక్కలే. అరే నీ కళ్ళల్లో అంత మెరుపు ఉందంటే ఖచ్చితంగా మెరుపు కళ్ళల్లో సంయుక్త నువ్వే కదా? అవును, కానీ మీ కళ్ళలో ఎంత కకృతి కనిపిస్తుందంటే మీరు ఆదినేనా? మెరుపు కళలు ఈ టీవీలో మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. తెలుసు, 2 గంటలకు నేను ఖచ్చితంగా చూస్తాను ఆ సీరియల్ బికాజ్ ఆఫ్ సంయుక్త. సంయుక్తే కాదు, పక్కన రాహుల్ కూడా ఉన్నాడు, చేసుకోబోయే మొగుడు. బ్రదర్ నాకే కన్నం వేస్తావు బ్రో నువ్వు? కన్నం వేయట్లేదు బ్రో, ఒక చిన్న డౌట్ నాకు. అడుగు. అసలు ఈ అమ్మాయిని ఎలా పడేయాలి? బేసిక్ గా అమ్మాయిలు పడేయాలంటే ఒకటే ట్రిక్. ఫస్ట్ వాళ్ళకేం కావాలో అడగాలి, తర్వాత మనకేం కావాలో అడగాలి. ఏం చేస్తున్నావు ఆ సీరియల్లో? సీరియల్ చేస్తాను. ఆరో ప్రాణం మధ్యాహ్నం 12 గంటలకు. ఆరో ప్రాణం ఆల్మోస్ట్ ఆగిపోయిన ప్రాణం. చెప్పమ్మా, ఈ సీరియల్లో నీ క్యారెక్టర్ ఏంటి? కావేరి. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తావు ఈ సీరియల్లో? నువ్వు లవ్ చేసిన అబ్బాయిని ఇంకెవరైనా లవ్ చేస్తారా? లవ్ చేసిన అబ్బాయిని ఈ అమ్మాయి లేపుకొని వెళ్ళిపోతుంది. ఆవిడ నీ సొంత అక్క? సొంత అక్క. చెల్లి ప్రేమించిన అబ్బాయిని అక్క లేపుకొని వెళ్ళొద్దా? అంత ఓకే, కానీ మీ అమ్మగారు ఇక్కడ ఫ్యామిలీ సగమే వచ్చింది. మా అమ్మ పేరు రానమ్మ. అందుకే రాలేదమ్మా. అవార్డులు ఇస్తాను పిలిచారు కదా, ఏవి అవార్డులు? సరే మీకే కాదు, ఇంకా కొంతమంది సీరియల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి. దాని తర్వాత మంచిగా ఒక అవార్డ్ సెరమనీ పెట్టిద్దాం. ఓకేనా? Okay. సరే. ఆల్రైట్. సో మిగతా ఇద్దరు సీరియల్స్ వాళ్ళని పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఆల్రైట్, నౌ లెట్స్ వెల్కమ్ వేయి శుభములు కలుగు నీకు అండ్ వసుంధర సీరియల్. కుంకుమెట్టి పెట్టబొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్స్ పురం 300ల పండుగ. సో వచ్చేసారు ఈ టీవీలో టెలికాస్ట్ అవుతున్న మధ్యాహ్నం పూట సీరియల్స్ వాళ్ళు. వన్స్ అగైన్ వెల్కమ్ టు బోత్ ది టీమ్స్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అండ్ వసుంధర సీరియల్ టెలికాస్ట్ అవుతుంది మధ్యాహ్నం 1:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. ఆల్రైట్, సో ఫస్ట్ మీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ కోర్స్ ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ యు, బట్ వన్స్ అగైన్. మై నేమ్ ఇస్ సుధీర్. వసుంధర సీరియల్లో సూర్యాబాయ్ గా ఒక నెగటివ్ రోల్ తో పరిచయం అయ్యి హీరోయిన్ సపోర్టివ్ క్యారెక్టర్ పాజిటివ్ గా మారి ఇప్పుడు వీళ్ళందరూ నన్ను చూస్తే హడలన్నమాట. అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే మంచి భారీగా ఉన్న క్యారెక్టర్ అన్నమాట. మామూలు పాజిటివ్ నుంచి కరోనా పాజిటివ్ డేంజర్ గా మారాడంట. అందరికీ నమస్కారం. నా పేరు దీపా క్షత్రియ. సో క్యారెక్టర్ లో నా పేరు వచ్చి గ్రీష్మ అని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నెగిటివే. హీరోని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనే నా ఉద్దేశం. చూద్దాం ఏమవుతుందో. మీరు సీరియల్ చూస్తే మీకు తెలుస్తుంది. మరి సీరియల్ లో మీకు ఫుల్ ఆస్తి ఉందంట కదా? నాకు లేదు, హీరోకు ఉంది, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అడ్డుపడుతూ ఉంటాం. అయినా నేను మిమ్మల్ని వదలను కదా. క్యారెక్టర్ పేరు మీరా, బట్ బయట మాత్రం మమత. సో సీరియల్లో వచ్చేసి నేను హీరోని ఎలా అయినా పెళ్లి చేసుకుందామనే వస్తాను, జస్ట్ ఫర్ ఆస్తి. అసలు ఎవరబ్బా ఈ హీరో? ఆడి కోసం అంత కొట్టుకోకపోతే ఇక్కడ నేను ఒకటి చచ్చాను కదా. మీకు ఆస్తి ఎంత చెప్తే మనం డిసైడ్ అవుతాం. ఏంట్రా ఇదంతా ఆస్తి కాదా? దీనికన్నా మా నరేష్ కి లైన్ వేయడం బెటర్. 2 కోట్ల ఆస్తి. వాణి చేసుకున్నా మంచిదే, నాకేం ప్రాబ్లం లేదు. నీ పేరేంటమ్మా? బుడ్డమ్మ. అంశు. అంశు, సీరియల్ లో మీ పేరేంటి? సీరియల్ పేరు అంశు. అంశు. మరి బయట? త్రిష. వెళ్ళే ముందు గ్రీష్మతో ఒక చిన్న గ్రీష్మ ఈ 2 ఏళ్లలో ఒక వేలు టచ్ ఏమనుకున్నారు? టచ్ చేస్తే చెప్తా. కడుపుడుతున్నా గడుతున్నావా? సెన్స్ లేదా? ఆ బిజీ మైండ్ అబ్బా అన్నకి. వేయి శుభములు కలుగు నీకు మన ఈటీవీలో మధ్యాహ్నం 2:30 వస్తుంది. వేయి శుభములు కలుగు నీకు. చూసా ఈ సీరియల్. ఈ సీరియల్లో మీ అమ్మకి 4 కూతుర్లు అంట. సీరియల్లో అవన్నీ పట్టించుకోకూడదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామా? నాతో వెళ్తే అది లాంగ్ డ్రైవ్ అవ్వదు, రాంగ్ డ్రైవ్ అవుద్ది. ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్, నా పేరు అరుంధతి. ఓ హాయ్, ఐఎమ్ పశుపతి. నేను అరుంధతి కాదు, కానీ నేను మాత్రం ఆ పశుపతే. మీ అమ్మగారా? అవునండి, మా అమ్మగారు. చిన్న వయసులో అమ్మ ఎలా అయ్యేవారు నువ్వు? అవ్వాల్సి వచ్చింది. అవ్వాల్సి వచ్చింది.
మన కథ ఏంటి బ్రదర్? ఈ సీరియల్ లో నేను విక్కీగా ప్లే చేస్తున్నాను, నెగటివ్ లీడ్. ఈ అమ్మాయి ఏం చేస్తుంటది సీరియల్లో? పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ట్రై చేస్తుంది, దానికి మేము అడ్డుపడుతున్నాం. అమ్మా ఎనీవేస్ నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఇన్ని బొక్కలు వేయాలి. మీన కోసమైనా నేను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవ్వు, నేను దొంగ ఖచ్చితంగా నీకే దొరుకుతా. మరి మధ్యాహ్నం సీరియల్ వాళ్ళం అందరం వచ్చాము, మరి అవార్డ్స్ ఎప్పుడు? అవార్డ్స్ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి కదా. మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి ఎంటర్టైనర్ ఉండాలి, మంచి డాన్స్లు, గేమ్లు, ఆటలు, పాటలు అన్ని ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇంతమంది వచ్చారు, అక్కడ అంతమంది వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అబ్బా. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళందరినీ మా ఆడియన్స్ వాళ్ళందరూ టీవీ ద్వారా చూశారు, కానీ ఈ రోజు లైవ్ గా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్న రియల్ టాలెంట్ బయట ఆడియన్స్ కి చూపిద్దాము. సో దాన్ని బట్టి ఎవరికి ఎలాంటి అవార్డు ఇవ్వాలో డిసైడ్ చేద్దాము. అండ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. థాంక్యూ సో మచ్. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుపుకుంటున్నాము సీరియల్స్ పురం 300 పండుగ. రష్మి గారు అవార్డ్స్ ఇస్తామని పిలిచినారు, ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తామబ్బా, ఇస్తాము. కానీ ఈ మధ్య కాలంలో అవార్డ్స్ అనగానే పబ్లిక్ ఓటింగ్ అవసరం కదా. సో దానికోసమే వి హావ్ లైవ్ ఆడియన్స్. అండ్ ఇప్పుడు దాకా మీరు మీ నటన వచ్చి సీరియల్స్ ద్వారా టెలివిజన్ త్రూ మా ఆడియన్స్ అందరికి చూపించారు. కానీ ఈ రోజు మీరందరూ ఇక్కడ లైవ్ లో ఉన్నారు కాబట్టి లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. అండ్ దానికి మా లైవ్ ఆడియన్స్ లైవ్ ఓటింగ్ ఇస్తారు. ఆ ఓటింగ్స్ పరంగా డిసైడ్ అవుతుంది ఎవరు ఏ కేటగిరీలో ఏ ఓట్ ఏ అవార్డ్ గెలుస్తారనేది. అండ్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్స్ పురం 300 అవార్డ్స్ ఫంక్షన్ లో కేటగిరీస్ ఆర్ బెస్ట్ ఎంటర్టైనర్, బెస్ట్ నెగటివ్ రోల్, బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మర్ అండ్ బెస్ట్ కపుల్. మరి ఈ 4 కేటగిరీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు ఆది గారు వచ్చి చెప్తారు. రండి ఆది గారు. సో ఆది గారు, కేటగిరీస్ అయితే నేను అనౌన్స్ చేశాను, మరి ఈ కేటగిరీస్ లో ఎవరెవరు ఉన్నారు? బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఆరో ప్రాణం నుంచి కృష్ణ బ్రదర్, అలాగే వసుంధర సీరియల్ నుంచి మమత, కేటగిరీ వరకు అయితే నేను తీసుకొచ్చా. ఆ కేటగిరీ వీళ్ళకి కరెక్టో కాదో వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొన్ని నవరసాలు చెప్తూ ఉంటాను, ఆప్షన్ బట్టి మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించాలి. మీరు ఆ నవరసాలను పర్టికులర్ గా గమనిస్తే ఆ తర్వాత మీకు ఓట్ వేయాలి మీరు. ఓకేనా? ఓకే, సో బాగా చూడండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే కంటెస్టెంట్స్, బెస్ట్ నామినేషన్స్ ఫర్ బెస్ట్ ఎంటర్టైనర్ బిగిన్స్ నౌ. రెడీ? శృంగారం. నేను చెప్పనా? ఇతనేమో ఒక వర్షం కురిసిన రాత్రి ఆ ఎక్స్ప్రెషన్ అన్ని ఇచ్చాడు, ఆవిడేమో శోభనం రాత్రి. రెడీ? నెక్స్ట్ వచ్చి హాస్యం. ఇప్పుడు ఇద్దరు చేసింది ఏంటంటే నాకు వాళ్ళిద్దరు శృంగారం చేశారు కదా, దానికి ఆ ఎక్స్ప్రెషన్. భయానకం. ఇతను వాళ్ళ ఆవిడకి దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి థర్డ్ డిగ్రీ ఇచ్చే వరకు చేశాడు. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి ఆశ్చర్యం. అలసితి. ఆల్ రైట్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చి రౌద్రం. ఈవిడ ఇంకా శృంగారం దగ్గరే ఉంది.
పచ్చ కావర్లు వచ్చినోడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు ఈయనకి ఏం చేసినా శృంగారమే ఇది కొట్టిన కొట్టు కొట్టు అంటాడు. ఓకే, నౌ ఫైనలీ లాస్ట్ ఎమోషన్ కరుణ. ఏ వండర్ఫుల్ గైస్, వండర్ఫుల్. నిజంగా ఎలాంటి గ్లిసరిన్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆన్ ద స్పాట్ ఇద్దరు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. వండర్ఫుల్ గైస్. సో మీరు ఆడియన్స్ కి ఎలా ఓట్స్ అడుగుతారో ఐ లీవ్ ఇట్ ఆన్ యూ. నాకు వచ్చినట్టు చేశాను, మీకు నిజంగా నచ్చితే నాకు ఓటేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేశాను, ఆ పర్ఫార్మెన్స్ మీరు కనెక్ట్ అయితేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి. మరి ఓటింగ్ పరిస్థితి ఏంటో తర్వాత చూద్దాము. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చి బెస్ట్ నెగటివ్ రోల్. నెగటివిటీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించే ఆ యాక్టర్స్ ఎవరు? ఆరో ప్రాణం నుంచి మన భవానీ, సంధ్య వాళ్ళిద్దరు రాబోతున్నారు. ఇప్పుడు ఇళ్లలో విలనిజం ఎవరు చేస్తున్నారు, ఎమోషన్ ఎవరు చేస్తున్నారు? నేను ఎమోషనల్. నెగటివ్. నాకు ఈ అమ్మాయిని గెలికాను కొంచెం తిట్టింది, నెగిటివే. ఓకే, ఏంటి ఆ బ్లషింగ్ ఏంటి? మీ దగ్గర పాటలు మిగిలి నేను మా మీద ప్రయోగించడం అంతవరకు కరెక్టరా? పాటలు మిగిలితే ఇంట్లో వేసుకుంటారా, మా మీద ఎందుకు? మొత్తానికి రీక్రియేషన్ ఆఫ్ అ సీన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. నీకు నా లవర్ తప్ప ఇంకెవరు దొరకలేదావే? హలో మిస్ కావేరి, వాడు ముందు నా లవర్, అర్థమవుతుందా నీకు? ప్రతి దానికి నన్నే కార్నర్ చేసి అన్ని నా నుంచి లాక్కోవడం తప్ప నీకేం రాదు. ఏం కార్నర్ చేశాను? మ్యూజిక్ వచ్చేటప్పుడు ఆపండి, అలాగే ఓవర్లాప్. మీరు ఏదో పర్సనల్గా వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకెన్ని రోజులు నన్ను ఇట్లా సాధిస్తావు? నువ్వు సాధించలేదా చెప్పు. నా దగ్గర ఒకటనే ఉంచావా? అసలు దేనికి నన్ను కట్టుపడుతున్నా? చిన్నప్పటి నుంచి అందరి దగ్గర నువ్వే గౌరవంగా పెరుగుతున్నావు కదా. అసలు నన్ను నేర్పిస్తే నీకేమొస్తుంది? 1350వ ఎపిసోడ్. రే, ఎవరిని లవ్ చేస్తున్నావు? నన్నే కదా ఫస్ట్ లవ్ చేసి కోడిగుడ్డు తీసుకొచ్చా, ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మీకు దండం పెడతా, నాకు మీ ఇద్దరంటే ఇష్టం, నాతోనే ఉండండి ప్లీజ్. కళ్యాణ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. కళ్యాణ్, నేను చచ్చిపోతా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఒక్క నిమిషం ఆపండి. అసలు కళ్యాణ్ నేను. ఒరే, నువ్వు నా తమ్ముడు కళ్యాణివిరా. అక్కడ వాళ్ళిద్దరు అక్క చెల్లెలైనప్పుడు మనిద్దరు అన్న తమ్ముళ్ళం కావా? అవుతాం కదా. నువ్వు తమ్ముడు. నీకు అక్క కావాలా, నేను కావాలా? ఇప్పుడే తెలుసుకో. నీకు కావాలా తెలుసుకో. ఆపండి. ఒక్క నేను చెప్తా. సోమవారం నుంచి బుధవారం వరకు నువ్వు, బుధవారం నుంచి శనివారం వరకు నువ్వు, ఆదివారం నువ్వే. అసలే నా కళ్యాణ్ తిను. అవన్నీ వదిలే, ఈ రోజు ఆదివారం, మర్చిపోయావా? నాకు ఒకే ఒక కళ్యాణ్, ఈ కళ్యాణ్. అందరూ నా తమ్ముణ్ణే కోరుకుంటే
సరే ఏం చేస్తారో చేసుకోండి, కానీ ఆ తమ్ముడే లేని చోట నేను ఎందుకు? అడుక్కోండి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి ఓటేయండి. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క మనవి, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నాకు ఓటేయండి. ఆల్ రైట్, ఇప్పుడు వీళ్ళకి పోటీగా వస్తున్నారు సింధూరా అండ్ మోనికా. ఆల్ రైట్, సో మీ ఇద్దరిలో నెగటివ్ రోల్ ఎవరు చేయబోతున్నారు? నేను. అండ్ ఎమోషనల్ రోల్ మీ. ఆల్ రైట్, సో సీరియల్ కాన్సెప్ట్ ని రీక్రియేట్ చేయబోతున్నారు మా కోసం, రైట్? ఓకే, దెన్ ఆల్ ది బెస్ట్. ఒకప్పుడు మీ అమ్మ నా జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు నా పిల్లల జోలికి వస్తుంది. నేను అంత తేలిగ్గా ఊరుకుంటానా? నిన్ను నీ ఫ్యామిలీని మొత్తం నడి రోడ్డుకి ఈడుస్తాను. నీకు దండం పెడతాను, నువ్వు నన్ను ఏదన్నా చేసుకో, దయచేసి నా కుటుంబం జోలికి రాకు. కమాష్! కుటుంబం జోలికి రావద్దా? నా జీవితం నాశనం చేసిన రోజే మీ అమ్మ నాతో పెట్టుకుంది, అది మర్చిపోకు. ఇప్పుడు మీ అమ్మ, నువ్వు, మీ అక్క, మీ చెల్లి అందరూ నా పిల్ల జోలికి వస్తున్నారు. అంత తేలిగ్గా వదులుతానా? మేము కావాలని ఏది చెయ్యలేదు. మేము మీ ప్రతి విషయంలో మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. సంతోషం గురించి అసలు తెలుసా మీకు? వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేసి మీరు సంతోషంగా ఉంటే ఇక్కడ చూస్తూ కూర్చుంటారు అనుకున్నారా? తెలియకుండా మాట్లాడకండి. ప్రతి క్షణం మా అమ్మ మీ గురించి ఎంత ఆలోచిస్తుందో, ఎంత కుమిలిపోతుందో మాకు మాత్రమే తెలుసు. మా మామ చేసిన తప్పుకి మా అమ్మ ఏం చేసింది? మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే తను చేసిన తప్ప? అవును, తప్పే. మీ మామ తాగుబోతూ, తిరిగిపోతూ, పేకాట అన్ని ఎద పనులున్నాడని తెలిసినా కూడా నాకు ఇచ్చి అంటగట్టాలని చూసింది. మా అమ్మకి తెలియదు. మా మామ మా అమ్మ ముందు బాగానే నటించాడు, నిన్ను బాగా చూసుకుంటాడని నమ్మింది కాబట్టి నీకిచ్చి పెళ్లి చేసింది. ఒక్క నిమిషం అడుగు, ఆ తాగుబోతూ, తిరుగుబోతూ, తిండిపోతూ వచ్చాడు. నేను తాగుతానని పెళ్లికి ముందు నీకు తెలియదా? శోభన రోజు నీకు చెప్పలేదా? మీరెవరు? అసలు మనకు పెళ్ళే కాలే, మీకు తెలుసా? అన్నా, ఈ సమాజంలో నన్ను తాగుబోతుగా ముద్రేసినా కూడా తన కోసం నేను మారాలనుకుంటున్నాను. నువ్వేదైనా మారు, మా ఇద్దరికి హనీమూన్ టికెట్లు వేసాక నువ్వేదైనా చేసుకో. చెప్పు, వాళ్ళిద్దరు కూడా పిల్లలతో సుఖంగా ఉందో అనుకుంటున్నారు, ఏమంటావు? నోర్మోయ్, నీ స్థాయి ఏంటి? నువ్వెవరు నన్ను వచ్చి పెళ్ళాడడానికి? వాడి స్థాయి ఏంటో మాకు తెలియదు. మా స్థాయికి మాకు ఫ్లైట్ కూడా అవసరం లేదు, ట్రైన్ కేసునే వెళ్ళిపోతాం. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? ఒక్క నిమిషం, బయట వర్షం పడేలా ఉంది, కనీసం పడవైనా ప్లాన్ చేయండి, అందులో వెళ్తాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. చెప్పు, మన ఇద్దరు బంధం మీద వాళ్ళ బంధం ఆధారపడి ఉంది, వాళ్ళకు ఒక దారి చూపించు. బంధం 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 బంధం, ఈ బంధాలన్నీ నేను ఎప్పుడో వదిలేసుకున్నాను. ఒక్క నిమిషం, ఊరుకో, ఎద్దులో ఉన్నా, ఏడిస్తే బాగోదు. లాయర్ గారు, ఈ సమస్యకి మీరే పరిష్కరించాలి. ప్రాబ్లం ఏం లేదు, కాపురం చేయకుండా వదిలేసి వెళ్ళిన మామ. కాపురం చేయడానికి ఇంతకీ నాకు పెళ్లి అవుతే కదా. ఏమ్మా, పెళ్ళి అవడానికి కాపురానికి సంబంధం ఉందా? ఇక్కడేమో కాపురం చేస్తానంటే వీళ్ళు నన్ను వదలట్లేదు, అక్కడేమో ఈ అమ్మాయి చేయమంటే వీళ్ళు అసలు కాపురమే చేయట్లేదు. సరే, చేసింది పర్ఫార్మెన్స్ చాలు, ఇంకా వెళ్ళండి. కాదు, మన కుటుంబానికి పెద్ద దిక్కు. ఒక్క నిమిషం, అత్తయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయుష్ పోతుంది. వండర్ఫుల్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ నెగటివ్ పర్ఫార్మెన్స్. మరి ఇట్స్ టైమ్ ఫర్ ఓట్స్ అడగడం పర్ఫార్మెన్స్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ విత్ యు. అందరికీ నమస్కారం. మా వెయ్యి శుభంలో కలుగు నీకు చూస్తున్న సీరియల్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంటర్టైన్ చేయండి. అండ్ ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మోనికా, నాకు నచ్చినట్టు నేను యాక్ట్ చేశాను. సీరియల్లో అయితే నేను ఫుల్ ఫైర్ ఉంటా, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటా, బట్ ఇక్కడ ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చారు. సో ఇది కూడా నేను చెయ్యగలుగుతానా లేదా అనేది మీరు వేసే ఓట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఆది గారు, ఇప్పుడు మేము అనౌన్స్ చేయబోతున్నాము లాస్ట్ కేటగిరీ, ద బెస్ట్ కపుల్, ద బెస్ట్ జోడీ కేటగిరీ. సో ఫస్ట్ కపుల్ ఎవరు? సంధ్య రాగం నుంచి సంధ్య రాగం. ఆల్ రైట్, సో అందరి ఫేవరెట్ సంధ్య అండ్ రాగం వచ్చేసారు. రెడీ ఫర్ పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్స్ ఫర్ లైవ్ వోటింగ్. లెట్స్ బిగిన్.
సంధ్య నేను బయటకు వెళ్తున్నాను, కొంచెం కాఫీ తీసుకురా. ఒక్క నిమిషం. నా కోసం ఎంత కష్టపడతావు ఇలా? మీకోసమే కదండి. పొద్దున్నే ఇంత పని చేయడానికి నీకు బాధ అనిపించదా? మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండంటే. కాఫీ తీసుకోండి. సంధ్య ఇదిగో వచ్చేస్తున్నా. నేను వెళ్ళినప్పుడు ఎదురు రావడం నీకు అలవాటు కదా? ఇద్దరం కలిసే బయటకు వెళ్తున్నాం. అవునా? అయితే పద వెళ్దాం. వెళ్దాం. సంధ్య ఒక పెద్ద కాలేసి తలకి దెబ్బ కాలు చేయి పడిపోయింది. సంధ్య పని చేయట్లేదు. సంధ్య సంధ్య ఒక్కసారి లేవడానికి ట్రై చేయి. కాలు పడిపోయి అంటే లేవమంటావేంటి? ఎవరు వచ్చినట్టున్నారు? ఒంటరిగా దొరికింది ఆడపిల్ల. కొంచెం హెల్ప్ చేయండి పైకి లేపడానికి. హెల్ప్ చేయడానికే వచ్చా. ఎవరిని? అరే సంజయ్ వదిలేరా ప్లీజ్. ఈ జింకని వేటాడేస్తా. దొరుకు. చెప్పాను కదా. కుమ్మేయండి. వదిలే సత్య, వదిలేద్దాం. శబాష్, నీ కాళ్ళు లేవాలని నీ నాటకం ఆడా. నాకే దురుద్దేశం లేదండి మీ మీద. థ్యాంక్స్ అండి, సో స్వీట్ అండి. కళ్యాణ్ నీ మీద ఉంది. వెల్ డన్ గైస్. మరి వెళ్ళే ముందుగా సంధ్యారాగం సీరియల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ us. అండ్ ఇప్పుడు వీళ్ళకి పోటీగా రాబోతున్నారు ఫ్రమ్ మెరుపు కళలు సంయుక్త అండ్ రాహుల్. నా సమయం చూసి ఎన్ని రోజులు అవుతుందో. హలో సమయు. హలో చెప్పు రాహుల్. ఎక్కడున్నావు? నేను వైజాగ్లో ఉన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హైదరాబాద్లోనే ఉన్నా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అవునా, సరే నేను తొందరగా వస్తాను. నువ్వు వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓ సో స్వీట్. సరే తొందరగా వస్తాను. సరేనా? తొందరగా వచ్చాయి. సరే బాయ్. బాయ్. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా. హలో సమయు, మీరు ప్రేమించిన అబ్బాయి కాఫీలో విషయం కలిపారు. ఏంటి? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. రాహుల్ ఆడుకోవటం ఆపి కాపాడుకోండి. ఏమైంది సమయు? తాగుతున్న కాఫీలో ఆది విషయం కలిపాడు. చూడండి, ఒక్క కప్పు కాఫీలో విషయం కలిపిన ఈ ఆది వల్ల అంత జరిగింది. నేను ఆ అమ్మాయికి అనవసరంగా చెప్పే, ఇతను ఫస్ట్ తాగేసి ఉంటే మాకే తిప్పలు ఉండేవి కాదు. కానీ ఏ మాటకి ఆ మాట కెమిస్ట్రీ అయితే ఐఎమ్ సారీ. బాగుంది. మా అన్నయ్యకి నచ్చలేదంటే మాకు కూడా నచ్చలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అల్టిమేట్ గాడ్ ఇస్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఎప్పుడు నన్ను విలన్ గా చూసారు. ఫస్ట్ టైం మీ ముందు ఒక మంచి లవ్ ఫీల్ తో మంచి కప్పులా చేసాం మేము. సో మా పర్ఫార్మెన్స్ నచ్చితే కనుక మాకు ఓటేయండి. థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆడియన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూశారు కదా, మైండ్ లో ఓట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నారు కదా. ఒక్కసారి ఓట్ ఇచ్చిన తర్వాత మీ మాట మీరు కూడా వినకూడదు. ఓకేనా? డన్. అయితే ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ ముసలావిడ రిగ్గింగ్ చేద్దామని చూస్తుంది. అసలు వీళ్ళు ఎవరో కనపడుతున్నారా? ఏయ్
నువ్వేంటయ్యా రూపాయి 2 రూపాయలు అడుగుతున్నావు? ఇది ఏమన్నా సులభ కాంప్లెక్స్ అనుకున్నావా? రే నువ్వేంటి వీళ్ళందరిని చూడడానికి వచ్చావా? లైన్ లో పెట్టడానికి వచ్చా. నీకే ఓటు హక్కు లేదు, నీకెందుకు రయ్యన్ని? వెళ్ళు కూర్చోబా. అమ్మా తొందరగా వెళ్ళండి అమ్మా. లాస్ట్ ఓటర్ బ్యాలెట్ బాక్స్ లో ఓట్ అయిపోతున్నాడు. అది అయిపోగానే ఇంకో 5 minutes లో మనం కౌంటింగ్ చేస్తాం. ఆ కౌంటింగ్ లో 1000 శుభములు కలుగు నీకు ఆ టీం గెలుస్తుందా, మెరుపు కళలు గెలుస్తుందా, వసుంధర సీరియల్ గెలుస్తుందా, సంధ్యారాగం గెలుస్తుందా, ఆరో ప్రాణం గెలుస్తుందా తెలుస్తుంది మనకు. ఓకే ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఓటింగ్ ఫర్ బెస్ట్ జోడీ. ఎన్ని వచ్చినాయో చూడండి, చూసి మీరు కౌంట్ చేసి పక్కన పెట్టండి. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యాలెట్ బాక్స్. నెక్స్ట్ బెస్ట్ విలనిజం ఎమోషన్. బెస్ట్ విలన్ బ్యాలెట్ బాక్స్ ఎవరో చూడండి. అయిపోయిందా? లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాలెట్ బాక్స్ బెస్ట్ ఎమోషనల్. ఆల్రైట్, సో ఓటింగ్ అట్ ది సేమ్ టైం కౌంటింగ్ రెండు సక్సెస్ఫుల్ గా జరిగాయి. కానీ రిజల్ట్స్ అనేది ఎండ్ లో తెలుసుకుందాము. రైట్, ఓకే, మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ. అండ్ ఈ పండుగలో ఒక రిచ్ ఆంటీ రాబోతున్నారు. ఓకే, సో బేసిక్ గా మనమందరం ఎలా కలుసుకొని ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ జరుగుతుంది. మరి ఆ రిచ్ ఆంటీ వచ్చి మా అందరిని ఇన్వైట్ చేయడానికి వస్తున్నారు. సో ఆమె ఎవరు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ద రిచ్ ఆంటీ. అయినా రిచ్ ఆంటీ అన్నారు, పిచ్చి ఫైమా వచ్చింది. లక్ష్మి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా యాంకరింగ్. చిన్నప్పుడు ఎక్కువ చేసుకున్నాను తెలుసా, అందుకేనా? మన ఫంక్షన్ అందరిని పిలవడానికి వచ్చాం కదా, అదిగో ఆడది. ఆడది కాదే, అది ఆది. మీ అందరికి ఆది, కానీ నాకు మాత్రం ఆడది. సరే ఆడిది ఇడిది ఎందుకు లేక నీదేంటో చెప్పు. సరే గాని ఇదిగో ఆది, మా ఇంట్లో ఈ రోజు రాత్రి ఫంక్షన్ ఉన్నది, అందుకే మీ అందరిని ఇరిటేట్ చేద్దామని వచ్చేసిన. ఇరిటేట్ కాదే, అది ఇన్వైట్. ఏదో ఒకట్లే. ఇంతకీ మన ఫంక్షన్ లో అన్నాలు ఉన్నాయా మేడం? అన్నాలు లేదు గాని తమ్ముళ్ళు ఉన్నారు. సరే గాని ఇదిగో ఆది, మేము ఒక కొంప కట్టుకున్నాము, ఆ ఓపెనింగ్ కి నేను పిలుద్దామని వచ్చినాము. మీకు కొంపలు కోల్చడమే కానీ కట్టడం కూడా వచ్చా? నువ్వు గిట్లా మాట్లాడతావనే నిన్ను అసలు మా ఫంక్షన్ కి పిలవకూడదు అనుకున్నాను తెలుసా. నీకు ప్రవీణ్ గారికి పెళ్లి అవుతుంది తెలుసా? నువ్వు ఎంత మాట్లాడినా సరే నేను నిన్ను పిలవను. ఎవరిని పిలుస్తావు మరి? వంశిత అని ఒక అమ్మాయి ఉంది, పిలుస్తావా? అదెవరు? ప్రవీణ్ గారు చేసుకునేది ఆ అమ్మాయినే. వీళ్ళనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఈటీవీ సీరియల్స్. అయితే పిలుద్దాం పదా. ఇదిగో వీళ్ళే ఆరో ప్రాణం. వీళ్ళంటే నాకు మహా ప్రాణం
తెలుసా? మాకు కూడా నువ్వంటే చాలా ప్రాణం. ఈ మధ్య నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఏం పడుతున్నావు ఏంటి? ఈ మధ్యన నేను డేట్ చేస్తున్నానమ్మా. డేట్ కాదే, అది డైట్. అరే 1 minute, అది కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వే. నీకు హీరో కృష్ణ గారిని చూపిస్తా, ఇట్లా. ఈయనే హీరో కృష్ణ గారు. అగ్గిపెట్టున్నా ఆ హీరో కాదే, సీరియల్ లో హీరో కృష్ణ. అవునా? సరే గాని ఇదిగో మీరందరూ ఈ రోజు రాత్రి మా జంక్షన్ కి రావాలబ్బా. జంక్షన్ కాదే, అది ఫంక్షన్. అది కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వే. ఫంక్షనో జంక్షనో మీరు వచ్చి పిలిచారు కాబట్టి మేము అందరం వస్తాం. ఇదిగో వీళ్ళు ఎవరో తెలుసా? వస్తున్నాను, ఆగట్లేదా? సంధ్యారాగం. ఊ అంటావా మామ, ఊ అంటావా మావ. ఏంటిది? వాళ్ళు సంధ్యారాగం, నేను సందులో రాగం. సందులో రాగం. ఇలా ఏది పడితే అది వేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. మనం ఎక్కి ఏం చేయకుండా డైరెక్టర్ ఫీల్ అవ్వడు. కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు తెలుసా. ఈ మధ్య గ్లో పెరిగింది, ఏం చేస్తున్నావు? ఈ మధ్య డ్రైవర్ ఫ్రూట్స్ తింటున్నానులే అబ్బా. అది డ్రాగన్ ఫ్రూట్. అది కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వే. మీకు కూడా ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. ముందు పేపర్ ఇచ్చాము, మొత్తం పొద్ది. వీళ్ళెవరో తెలుసా? 1000 శుభములు కలుగు నీకు. ఇదిగో విక్కీ, మీ సీరియల్ లో నువ్వే యాక్సిడెంట్ చేసి నువ్వే 25 లక్షలు ఇస్తావంట కదా. అదేదో మా ఆయన్ని కూడా యాక్సిడెంట్ చేసి 25 లక్షలు ఇవ్వరాదు? అలా యాక్సిడెంట్ చేస్తే పనికి రాకుండా పోతా. ఇప్పుడు ఏదైనా పనికి వస్తుందా? మీరందరూ కలిసి మా ఫంక్షన్ కి రావాలి, సరేనా? వాళ్ళెవరో తెలుసా? ఎవరు? మెరుపు కళలు. ఇదిగో రక్ష, నువ్వేందమ్మా హీరోయిన్ వై ఉండి విలన్ వెంట పడతావు? తప్పు కాదు. ఆప్షన్ లేకుండా చేయాల్సింది వచ్చింది. ఏంటండి రాత్రి చాటింగ్ చేస్తారు ఎప్పుడేవో? నేను ఈ మధ్య చాలా మందితో చీటింగ్ చేస్తున్నాను అబ్బాయ్. చీటింగ్ కాదు. అరే గుడుగుడు, అది కరెక్ట్ గానే చెప్పిందిరా. సరేలే, ఇదిగో ఇన్విటేషన్ ఇస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రావాలి. వాళ్ళెవరో తెలుసా? వసుంధర. ఆవిడెవరో తెలుసా? మీరా? నేను ఈవిడతో మాట్లాడినబ్బా. దేనికి? ఎవరైనా శోభనం కంటే పాలో పండ్లో తీసుకొస్తారు. ఈవిడేంటి పిల్లల్ని తీసుకొచ్చి మధ్యలో డిస్టర్బింగ్ చేస్తుంది. ఓహో, ఏదో నీ శోభనం డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతావేంటి? నా శోభనంకి ఎవరు వచ్చినా డిస్టర్బ్ గాను, నేను ఫోకస్ గుంటా. అందరికి పేరు పేరున కాకుండా అందరు కలిపి చెప్పేస్తున్నాము. ఈ రోజు నైటీ ఫంక్షన్ కి మీరు రావాలి. నైటీ ఫంక్షన్ కాదు, నైట్ ఫంక్షన్. ఏదో ఒకటి కానీ అందరినీ పిలిచే నన్ను ఎందుకు పిలవలేదు? అంటే నువ్వు ఫంక్షన్ కి కాదు ఫంక్షన్ కి వస్తావు కదా, అందుకే పిలవలేదు. సరే మరి ఆది గారు అంతా కరెక్టేనా? కానీ ఈ రోజు ఫైమా నరేష్ ట్రాక్ ఇంతకు ముందు చేసిన అన్ని ట్రాకుల కంటే కూడా ఇది ది బెస్ట్ ట్రాక్ అనిపించింది. ఫైమా మాడ్యులేషన్ కానీ వెంటనే వాడు అందుకోవటం కానీ అందరితో ఇంటరాక్షన్ అన్ని వర్కౌట్ అయినాయి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అందరూ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. అలాంటి గోల్డెన్ పాటల్ని ఇప్పుడు మన ముందు ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఏమంటారు? ఎవరెవరు చెప్పము, చూడండి మీరు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. చుక్కలన్నీ కొండ మీద సోపు చేసుకునే వేళ, చల్లగాలి తోట పంట కలిగిలి పెట్టు వేళ, పొద్దు వాలినంతనే సద్దు మడగనెచ్చిరా, వేళ దాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా, తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య.
గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ పొగరు ఒగరుగా పొగరుంది పొగరుకు తగ్గ బిగు ఉంది తీయ తీయగా సొగసుంది సొగసును మించే మంచుంది తీయ తీయగా సొగసుంది సొగసును మించే మంచుంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందే కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఆల్ రైట్, సో మీ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ మీ పర్ఫార్మెన్స్ ని అందరూ చూసాము, కానీ ఇప్పుడు మీ మధ్యలో ఉన్న ఆ సింక్ చూడబోతున్నాం. ఓకే, సో దానికోసం మేము ఒక మంచి సెగ్మెంట్ ప్లాన్ చేసాము అండ్ ఈ సెగ్మెంట్ పేరు వచ్చి హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్. yes, హుక్ స్టెప్ సెగ్మెంట్. మరి ఆ సెగ్మెంట్ ఏంటో చూద్దామా? ఇటువైపు నుంచి గానీ ఇటువైపు నుంచి గానీ ఒక సీరియల్ టీం వస్తారు, వాళ్ళకి ఒక హుక్ స్టెప్ చూపిస్తాం. ఆ హుక్ స్టెప్ వచ్చి మీరు చేయాలి. చేసిన తర్వాత మీ ఇష్టం, అవతల వాళ్ళు ఉన్న సీరియల్స్ లో ఎవరికైనా మీరు ఆ హుక్ స్టెప్ ఛాలెంజ్ ఇసరొచ్చు. ఓకే, మరి ఆ హుక్ స్టెప్ అనేది మంచిగా మీరు చేస్తారా వాళ్ళు చేస్తారా అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. ఎవరు బాగా చేస్తారో నేను ముందే చెప్పనా? ఎవరు? కొరియోగ్రాఫర్. నాకైతే వీళ్ళ మీద నమ్మకం లేదు. కానీ ఆది గారు ఒక చిన్న డౌట్, మనం ఏమనుకుంటున్నాము, ఒక సీరియల్ వర్సెస్ ఇంకో సీరియల్ కాంపిటీషన్ ఛాలెంజ్ ఇసరడం హుక్ స్టెప్ లో, కానీ ఇక్కడ ఓన్లీ 5 ఉన్నారు కదా, మరి ఆరో టీం మన శ్రీదేవి టీం. సో మొత్తానికి ఆరో టీం వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ టీం. ఓకే, సో ఇప్పుడు మేము ఫస్ట్ పిలవబోతున్న సీరియల్ ఆరో ప్రాణం. రండి. ఆల్రైట్, సో ఆరో ప్రాణం టీం వచ్చేసారు కాబట్టి లెట్స్ వెల్కమ్ ద కొరియోగ్రాఫర్ నౌ, సంజు. మ్యూజిక్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు చింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవెల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మందుకు మంచిన్న ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. ఇప్పుడు మీరు ఒక పాటకి ఒకే కొరియోగ్రఫీ చూశారు కదా, ఇప్పుడు ఒక పాటకి 3 కొరియోగ్రఫీలు చూస్తారు. 3, 2, 1 మ్యూజిక్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు చింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవెల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మందుకు మంచిన్న ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల.
మీరొక్కరే చేశారు, వాళ్ళిద్దరు ఇంకా. నేను డాన్స్ చేస్తాను, ఈ అమ్మాయి నావు పాము స్టెప్ అయితే వేస్తుంది ఫ్లోర్ మూమెంట్. ఓకేనా? నిజంగా ఇస్తుందా? నావు పాము అంటేనే తెలియని అమ్మాయి. ఇప్పుడు ఛాలెంజ్ ఇస్రాలంతే. మా అన్నయ్య కన్ను మాత్రం మొత్తం రక్ష పైనే ఉంది, ఆమెకే ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏంటి రక్ష పేరు చెప్పగానే బౌన్స్ 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 అయింది అక్కడ? ఏం లేదు. ఏం లేదా? కానీ రక్ష పేరు ఎందుకు వచ్చింది? రక్ష పేరు మనసులో నుంచి వచ్చింది. వెయ్యి శుభములు కలుగును గాక. ఈ ఛాలెంజ్ మీరు వచ్చి 1000 శుభములు కలుగును నీకు విసురుతున్నారు. yes ఛాలెంజ్. రెడీ 3 2 1 మ్యూజిక్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవెల్ల ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మందుకు మంచిల్ల ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్ల పిల్ల. వెల్ డన్ టు బోత్ టీమ్స్. అసలు ఎవరు బాగా చేశారనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఆరో ప్రాణం బాగా చేస్తారని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తండి. మరి 1000 శుభములు కలుగు నీకు ఎంతమంది అనుకుంటున్నారు బాగా చేశారని? ఆల్రైట్, సో మొత్తానికి ఈ హుక్ స్టెప్ రౌండ్ లో గెలిచిన టీం 1000 శుభములు కలుగు నీకు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల. ఆల్రైట్, థాంక్యూ టు బోత్ ది టీమ్స్. థాంక్యూ గైస్, థాంక్యూ ఫర్. సంధ్యారాగం టీం రండి రండి. ఆల్రైట్, సంధ్యారాగం టీం రెడీ మ్యూజిక్. అడుగడితే హిస్టరీ రిపీట్స్, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. సరే రెడీ రెడీ. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు. చూసావా ఎలా వేశారో? నేను సల్మాన్ రాజ్ అతను అనుకున్నా, ఆమె. సో ఏ సీరియల్ కి మీరు ఎసరబోతున్నారు? వసుంధరా టీం. వసుంధరా టీం రెడీ రండి. రెడీ మ్యూజిక్. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల. సూపర్. పర్ఫెక్ట్. మధ్యలో ఈ అమ్మాయి చున్నీతో ఉరేసేది కానీ పొరపాటున. ఆల్రైట్, సో సంధ్యారాగం వాళ్ళు బాగా చేశారని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. అమ్మా నీకెవడో రాంగ్ స్పెట్స్ ఇచ్చాడు, ఆ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అవి తీయించి వేరే చేయించుకో. ఓకేనా? వాళ్ళు బాగా చేయలా. ఆల్రైట్, మరి వసుంధరా టీం బాగా చేశారని ఎంతమంది అనుకుంటున్నారు? సో ఈ హుక్ స్టెప్ రౌండ్ లో విన్నర్స్ వచ్చి వసుంధరా టీం. మెరుపు కళలు వాళ్ళతో ఇప్పుడు మేము చేయాలి. ఓకే, ప్లే మ్యూజిక్. అదంతా ఓకే. నువ్వు ఇలా ఇలా అనుకుంటూ రష్మి అంటే రష్మిని లైటర్ అడుగుతున్నావు నువ్వు. నో ప్రాబ్లం, మన సైడ్ ప్రసాదం ఒక్కడే చేస్తాడు అది. 3 2 1 మ్యూజిక్.
ఒక్క నిమిషం, వీళ్ళిద్దరు ఏదో కో ఆట ఆడుతున్నారు. నువ్వు కో ఇస్తే నువ్వు పరిగెత్తి నన్ను అవుట్ చేస్తావా? కానీ ఏ మాటకి ఆ మాట అది కూడా చేయడం చాలా కష్టం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎస్పెషల్లీ ఫర్ హర్. భాస్కర్ అన్నారా, ప్రసాద్ అన్నారా, పైమారా? ఇప్పుడు ఇందాక నువ్వు కో ఆట చూసావు కదా. అవును. ఇప్పుడు బంతి భోజనాల సెగ్మెంట్ ఇక్కడ ఎవరు? 3, 2, 1 మ్యూజిక్. పెట్టా పోయిందా? చేసామబ్బా, వచ్చాం. ఏం చేసావు? నువ్వు ఎలా వచ్చావు? నిన్ను ఎవడో లేపండి అన్నట్టు వచ్చావు. వెనక అడ్డగాడితే దోలుతున్నాడు వెనక. ఆది గారు కూడా చేయాలి. ఏం చేయాలమ్మా? నీకు సేవలు చేయాలా? ఆది గారు చేయాలి. మరి ఈ హుక్ స్టెప్ ఎవరు బాగా చేశారు? మెరుపు కళలు అనుకున్న వాళ్ళు చేయొద్దండి. శ్రీదేవి డ్రామా కంపెనీ పడ్డాయి సమానంగా. ఈ హుక్ స్టెప్ సెగ్మెంట్ ఈ రౌండ్ డ్రా. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుపుకుంటున్నాము సీరియల్ పురం 300 పండుగ. మరి ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్రలో మగత మరచి ఉదయించినదా కొలుకులొలుకు చెలి మొదటి కళ. హో చాంగురే ఇంతటి దానా సిరి అన్నది ఈ శారద రాత్రి. మిలమిల చలి కన్నుల తన కలలను కనుగొని అచ్చరున మురిసి. అయ్యహో ఎంతటిది సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి. సృష్టికే అర్థము చూపగా పుట్టినదేమో నారీ సుకుమారి. ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే. ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని. నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని. తారలైనా తాకలేని తాకున్న ప్రేమని. కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీకోసమే. అణువణువు అలలెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. నీకో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా. నా మదిలో మాటే చెప్పనా. ఎదలో ఏదో తుంటరి తిల్లానా. నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది. మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా.
ఏటంటారు ఈ మాయని ఎవరి నడగాలో ప్రేమేనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా నీ స్టైలే చకస్ నీ స్మైలే ఖలాస్ నీ నడకే క్లాసు మాసు డాన్సే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే హే ధడక్ ధడక్ అని దెత్తడి దెత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్ బటుక్ బటుక్ అని గుప్పెడు గుండెని కొరుక్ కొరుక్కొని నువ్వు నమిలేసా ఈ ఫ్రెంచ్ ఫిడల్ జర దేఖ్ రే నీ తలుకు బెలుకు యహ సూపర్ ఏ కిక్ లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు కిస్ లేని జిందగీని ఒప్పుకోరి కుర్రకారు ఏక్ పప్పి దే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే హే ధడక్ ధడక్ అని దెత్తడి దెత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్ సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి సోడా పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కునుకే పడక ఒళ్ళంతా తినుమరు ఆడుతున్నదే బోలో హీస్ లవ్ బోలో హీస్ లవ్ బోలో హీస్ లవ్ బోలో హీస్ లవ్ ఓ మేరీ చలియా సాపరియా ఈ ప్రపంచమంతా దడదడలాడిద్దామా ఇకపైన ఎక్కడైనా అరే ధడేల్ ధడేల్ లవ్ పట్టాసు పేలుద్దామా చరితలకే దిమ తిరిగేలా లవ్ తుఫాను రేపాలే సడన్ గా సునామీ రావాలే ఏ ఇలలేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలే బోలో ఐఎమ్ లవ్ బోలో ఐఎమ్ లవ్ మన బ్యానర్లు కడదాం బజారులో బోలో ఐఎమ్ లవ్ బోలో ఐఎమ్ లవ్ మన జెండాలు పెడదాం జంక్షన్లలో బోలో ఐఎమ్ లవ్ బోలో ఐఎమ్ లవ్ మరి మైకెట్టి చెప్పుదాం మార్కెట్లో బోలో ఐఎమ్ లవ్ బోలో ఐఎమ్ లవ్ మన బోటింగులు ఎడదాం మెయిన్ రోడ్డులో సిలకా రాయే సిలకా అది గారు ఎలా అనిపించింది సింగింగ్ సెగ్మెంట్? వాళ్ళు పాడటం కోసం పడిన కష్టం కంటే ఆ మెరుపు కళల కోసం ఈ ఆరో ప్రాణం పడ్డ కష్టం. ఏం జరుగుతుంది ఇక్కడ? కంపల్సరీగా రక్షాని ఇంప్రెస్ చేయడానికి అంటే ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ సీరియల్ కన్నా వీల్ సీరియల్ గెలుస్తేనే ఆయన హ్యాపీ అవుతారని. అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పే, ఇంకెంతకంటే మంచి క్షణాలు రావు. నువ్వు ఆరో ప్రాణానికి వెళ్ళి అతన్ని ఏమంటావా? ఇదేదో బాగుంటుంది ఆరో ప్రాణం కాకుండా వాళ్ళు గెలిస్తే మీకు ఓకేనా? ఆ సీరియల్ కాదు, అమ్మాయి గెలిస్తే ఓకే. అడేం జరుగుతుంది? మెరుపు కళలు. అక్కడ ఏం జరుగుతుందంటే నీ కోసం బ్లూ డ్రమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళిద్దరు.
కానీ వీళ్ళిద్దరు సింగింగ్ మాత్రం ఇద్దరు అదరగొట్టారు. ఇద్దరు వాయిస్లు చాలా బాగున్నాయి. దాంట్లో మనసా సాంగ్ కూడా చాలా బాగుంది. కెమెరా వైపు చూసి పాడండి. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చెప్పేస్తుందమ్మా. ఓకే, రితేష్ అండ్ మేఘ్నా మన మధ్య ఒక మంచి సింగర్ ఉంది. ముందు చెప్పింది పాట పాడుతుందని. పాప రెడీయా? అక్కడ కాదు ఇక్కడ రా. వివీక్ష అమ్మాయి పాటలు వచ్చా నీకు? పాటలకి అంతా అవ్వగాని మాట్లాడుకుందామా? పాటలు అయితే మనతో అవగానే మాట్లాడదాం అంటుంది. సరే, ఎవరితో మాట్లాడుతావు? ఆది గారితో మాట్లాడతావా? ఎవరితోనే పాటలేదు. ఎవరితోనైనా మాట్లాడతానందా అమ్మాయి? సినిమా పాట అయినా ఓకే, స్కూల్లో నేర్చుకున్న పాట అయినా ఓకే, ఏదైనా ఒక్క పాట మాకు. అడిగా అలాంటి యుద్ధమ్మా. గిరగిర తింగిరాలివే, సడ 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 బంగారాలవే, సడ చుట్టూ తిరిగలే, అందాల హూవిడ సోదుడిల్, గిరగిర తింగిరాలివే, తురు తోట పిట్టలే, సర ఎగిడి పోవులే, పయంటూ దాయే సరసరుహా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో గేమ్ వచ్చి ఇక్కడ మీకు ఈ థర్మోకాల్ పిట్ దొరుకుతుంది కదా, మీ సీరియల్ పేర్లు ఈ పిట్ లో మేము సెపరేట్ గా వేసేసాం. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ లో 3 సీరియల్ టీమ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు 3 స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క సీరియల్ నుంచి ఒక పార్టిసిపెంట్ వచ్చి ముగ్గురు ఒకేసారి పోటీ చేస్తారు. ఓకే, సో మీ సీరియల్ పేరుని మీరు వెతికి ఫస్ట్ ఎవరు ఏ లైన్ సీరియల్ పేరుతో ఫస్ట్ ఫిల్అప్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ లో విన్ అయిన వాళ్ళు థర్డ్ లెవెల్ లో ఎవరు నంబర్ 1 అని ప్రూవ్ చేసుకుంటారు. డన్ గైస్? డన్. అండ్ ఈ 3 టీమ్స్ లో సింగిల్ పార్టిసిపెంట్స్ రావాలి. సో ఎవరు రాబోతున్నారు? ఆరో ప్రాణం నుంచి భవానీ రాబోతుంది. ఆల్రైట్, కమ్. ఆల్రైట్, నెక్స్ట్ సంధ్యారాగం నుంచి ఎవరు రాబోతున్నారు? వింధ్య. వసుంధర సీరియల్ నుంచి ఎవరు రాబోతున్నారు? దీప. ఆల్రైట్, రెడీ లేడీస్? 3, 2, 1 గో. పూర్తి చేసిన పేరు ఆరో ప్రాణం కాబట్టి యు గైస్ ఆర్ అప్గ్రేడెడ్ టు ద నెక్స్ట్ లెవెల్. కంగ్రాచులేషన్స్ ఆరో ప్రాణం. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో సెకండ్ లెవెల్ లో వచ్చి 3 సీరియల్స్ పేరు, కానీ మన దగ్గర ఓన్లీ 5 సీరియల్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఆడబోతుంది. ఆల్రైట్, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున వస్తున్నారు ప్రసాద్ గారు. మరి ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? రాహుల్ అండ్ వెంకట్, రండి. అండ్ ఈ లెవెల్ లో గెలిచిన వాళ్ళు వచ్చి నెక్స్ట్ లెవెల్ కి అప్గ్రేడ్ అవుతారు. 3, 2, 1 గో. ఎవరి సీరియల్ వాళ్ళే పెట్టాలా? అవును, ఎవరి సీరియల్ వాళ్ళే పెట్టాలి. పెడుతున్నాడు ఆయన.
ఆ 1000 శుభములు కలుగు నీకు అతను ఉన్నాడు కదా, అతని కన్ను కూడా మెరుపు కళ్ళ మీద ఉంది. మెరుపు కళలు మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి మెరుపు కళలు. అంతోకే గానీ అక్కడ క్లోజ్ చేసుకోండి. మండుతున్నట్టుంది. మీ సీరియల్ గెలిచింది కాబట్టి దీని మీద మీ స్పందన. అంటే నేను అమ్మాయి పోటీ పడచ్చా అండి? మీరు బయటకు వెళ్ళి మీరు ఏదైనా పడండి. వాట్ ట్రాజెడీ అన్నాలా లేదా ఏమన్నాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆరో ప్రాణం వర్సెస్ మెరుపు కళలు. ఇప్పుడు ఆడాల్సిన వాళ్ళే ఆడాలి. అటు పక్క నుంచి రక్ష రావాలి, ఇటు పక్క నుంచి కృష్ణ రావాలి. పంతం నీదా నాదా హై. మనసులో ఉన్న ప్రేమ విన్ అవుతుందా లేదా ప్రొఫెషనలిజం విన్ అవుతుందా చూద్దాము. కాంపిటీషన్ బిట్వీన్ రక్ష అండ్ కృష్ణ. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ థర్మోకాల్ పిట్ లో వచ్చి వి డోంట్ హ్యావ్ యువర్ సీరియల్ నేమ్స్. మీ సీరియల్ పేర్లు అక్కడ కాదు. ఇప్పుడు నేను ఒక పేరు చెప్పబోతున్నాను. ఆ పేరు వచ్చి మీరు వెతికి ఆ బోర్డు మీద పెట్టాలి. ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళు వచ్చి విన్నర్స్. ఓకే, అండ్ ఆ పేరు వచ్చి నేను అక్కడ నుంచున్నాక చెప్తా. రెడీ? ఆల్రైట్, సో పేరు వచ్చి మేమే నంబర్ 1. గో. పంతం నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై చూద్దాం సై. ఇంకా ఇక్కడ ఉన్నాయి సై చూద్దాం సై. కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై. సిద్ధం సై 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 సై. పంతం 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 నీదా నాదా హే. సొంతం 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 నీకా నాకా హే. రక్ష మీద పెట్టిన దిష్టి నంబర్ మీద పెట్టుంటే అయిపోయేది కదా. నేను గెలిచింది కదా. సో రక్ష ఏమంటారు, మీరు జెన్యున్ గా గెలిచారా లేకపోతే తను మిమ్మల్ని గెలిపించారా? జోక్స్ అపార్ట్ గా చెప్పాలంటే మనం జెన్యున్ గానే ఆడాము, కానీ అక్కడ అతనికి బార్ అని ఉంది కదా నంబర్, అది రా కనిపించలేదు అంతే. ఇద్దరు ఎపిసోడ్ ఇవ్వగానే బార్కే వెళ్ళండి. కంగ్రాచులేషన్స్. ఇది చెప్పడానికి నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా. ఎలా అయినా ఫైనల్ గా విన్నర్స్ వచ్చి మెరుపు కళలు టీమ్. కంగ్రాచులేషన్స్. मेरा lover 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 मैं तुझको दिया flower. तू मेरा lover lover lover. మీ టీం గెలిచింది. తెలుసు, అందుకే డాన్స్ చేస్తున్నాను. అందుకే డాన్స్ చేస్తున్నావా? సూపర్. ఆర్టిస్టుల జీవితాలు బయట నుంచి చూసేటప్పుడు అందరూ ఓహో ఎంత గ్లామర్ గా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో, బా వీ లైఫ్ సూపర్ అని అనుకుంటారు. కానీ ఆర్టిస్ట్ లైఫ్ వెనకాల ఉన్న అసలైన స్ట్రగుల్, ఆ బాధలు ఏంటో ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు చెరీ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హే టీవీ, రెడీగా ఉండు. త్వరలో నేను కూడా టీవీలోకి వచ్చేస్తాను. ఒక గొప్ప ఆర్టిస్ట్గా మీ అందరి ముందు నిలబడతాను. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే
మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ ఏయ్ రా మామా అన్నా డాన్స్ కుమ్మేసావన్నా, మరి డైలాగ్ పరిస్థితి ఏంటిదన్నా? రేయ్, పెద్దవాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేనే డైలాగ్ రాసుకున్నా, వినండి. ప్రపంచంలో మూడు శాశ్వతం: మనీ, ఏజ్, బ్యూటీ. ఇవి నీ దగ్గర ఉండకపోవచ్చు, వాటి ఫేస్ మారొచ్చు, ప్లేస్ మారొచ్చు, పర్సన్స్ మారొచ్చు, బట్ ఇవి మాత్రం పర్మనెంట్ ఇన్ ద వరల్డ్. అన్నా సూపర్ అన్నా. అరే మామా, ఇవాళ ఆడిషన్స్ అంట కదా, ఆల్ ద బెస్ట్ రా. చాలా బాగా చేసావు బ్రో, ₹1 కోటి హీరో అయిపోతావు నువ్వు. నేను ఇక్కడ ఆఫీస్ బాయ్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్స్ ఎందుకు పనికిరాదు, పనికొచ్చేది ఇచ్చావు అనుకో, నీకు పనికొచ్చేది నేను చేసి పెడతాను. ఇది నా నెంబరు, అప్పుడప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఫోన్ పే చేయండి. గుర్తుపెట్టుకోండి హీరో గారు. సూపర్ చేసావు బాస్. నేను ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ సార్, అన్ని మూవీస్కి నేనే ఏడి. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సమ్మర్ కదా, బ్యాంకాక్ ప్లాన్ చేయొచ్చు కదా, 10 days చల్లగా చిల్ల వచ్చేద్దాం. అన్నా, నా క్యారెక్టర్ ఏమైందన్నా? సారీ బ్రో, ఇక్కడ ప్రొడ్యూసర్ రిలేటివ్ ఎవడో ఉన్నాడంట. ఓకేనా? సినిమా అంటే కంగారు పడితే అవ్వదు కదా, వెయిట్ చేయి. లేదమ్మా, ఈ క్యారెక్టర్ కి నువ్వు సరిపో. ఈ క్యారెక్టర్ కి మనీ పెట్టుకోవాలి, సపోర్ట్ ఉండాలి, నీ స్కిన్ టోన్ బాగాలేదు, నీ స్కిన్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలమ్మా. ఏరా నాన్న, ఓకే అయ్యిందా? పర్లేదు, సరే తిను. కొంచెం లేట్ అయినా నువ్వు పక్కాగా సాధిస్తావురా. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు కొడతావు. సరేనా నాన్న? మేమున్నాం కదరా, చూసుకుందాంలే. చెడబుట్టావు కదరా మా కడుపున. మనమెంత మన బతికెంత. ఆకాశానికి నిచ్చెన వేయకూడదు. ఏదో పని చేసుకొని కడుపులో నీళ్లు కదలకుండా బతుకుతావు అనుకుంటే సినిమాలు, సీరియల్ మేము సచ్చాక అడుక్కు తింటావు. అయినా కాళ్ళ ముందుకు కంచం వచ్చేస్తుంది కదా, అందుకే కంచం విలువ తెలియట్లేదు. నేను నచ్చి మనస్ఫూర్తిగా ఎంచుకున్న రంగం ఇది. పైకి ఎదిగినా కళారంగంలోనే, పైకి పోయినా కళారంగంలోనే. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. అన్నా, కొత్త ప్రొడక్షన్లో సినిమా స్టార్ట్ అవుతుందంట, అందరు కొత్త ఆర్టిస్టులే కావాలంట. నువ్వేదో ప్రిపేర్ అయ్యి వచ్చుంటావు కదా, అది వద్దు. మనకేంటంటే లైవ్ లో గ్లిజరిన్ లేకుండా ఏడవాలి, న్యాచురల్ గా యాక్టింగ్ కావాలి. చేయగలవా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఎంత టైం కావాలి? సార్ ఒక 10 సెకండ్లు చాలు సార్. సార్ రెడీ, యాక్షన్. అండ్ కట్. సూపర్ సూపర్ సూపర్. ఇది కదా టాలెంట్ అంటే. కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోమయ్యా? ఇంత మంచి టాలెంట్ ఉంటే నా సినిమాకి నువ్వే హీరో. కంగ్రాచులేషన్స్. సార్, ఈ ప్రాజెక్ట్ తో మీరు ఇంత పెద్ద సక్సెస్ సాధించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నా ఒక సెల్ఫీ అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఒక సెల్ఫీ అన్నా. ఎవడ్రా వీడు సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేశాడు? అసలు టాలెంట్ ఉందంటవా? నాకెందుకో వీడు వన్ డే వండర్ అనిపిస్తుంది. అయినా వన్ నైట్ స్టార్ అయిపోవడం ఏంటి? లక్ అనుకుంటా, లేదా డబ్బులు ఇచ్చి సాధించి ఉంటాడు, ఎవడికి తెలుసు. ఏరా, ఈ సక్సెస్ నిలబెట్టుకోగలవా? ఎంతకాలం ఉంటావు ఫీల్డ్ లో? మళ్ళీ లైఫ్ లో హిట్ కొట్టగలవా? నెక్స్ట్ ఏంటి?
ఏంటి అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు? నేను వన్డే వండరంట. నీకు తెలుసు కదా నా కష్టమేంటో. కానీ ఇప్పుడు ఇంత దూరం వచ్చాక నా గురించి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? చిన్నప్పటి నుండి నువ్వు నన్ను చూసి నా లోపలికి వచ్చి డాన్స్ చేయాలని, నటించాలని ఎంతో ఆశపడ్డావు కదా. ఇప్పుడు సక్సెస్ అయ్యావు కదా, అలానే ఉండు. నీ వెనకాల ఎవడో ఏదో అనుకుంటున్నాడంటే వాడు వెనకున్నాడు, నువ్వు ముందున్నావు, అంతే. ఏంటి అలా కూర్చుండిపోయావు? నిలబడు. నువ్వెవరు? నన్ను ఫేమ్ అంటారు. నేనే నిన్ను ఇలా చేసింది. నేను కష్టపడితేనే కదా నువ్వు వచ్చేది. నేను నీకింత ఫేమ్ ఇచ్చింది నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయటానికి. ఇంకా ఎందుకు బాధగా ఉంటావు? సరదాగా చిల్లవు, మందు తాగు, స్టైల్గా ఒక దమ్ము కూడా కొట్టు, ఆ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టు. సరదాగా ఒక అమ్మాయిని ప్రేమించు, ప్రేమ వ్యవహారం నడిపించు. ప్రొడ్యూసర్ అనుకుంటా బిజీ ఉన్నాను చెప్పు, వాళ్ళే నీ వెంట వస్తారు. నేను ఇలా ఉండలేను. నేను నాలానే ఉంటాను, ఎంత కష్టమైనా సరే. నా డిసిప్లిన్ని మాత్రం మార్చుకోను. నేను అందరిని ఇలానే పరీక్షిస్తుంటాను. చాలా మంది వాళ్ళ జీవితాలని ఇలానే నాశనం చేసుకుంటున్నారు. అభిమానిగా ఉన్న నువ్వు నీకు అభిమానులు సంపాదించుకునే స్థాయికి ఎదిగావు. అది కేవలం నీ క్రమశిక్షణ వల్లే. నీలా ఉండే వాళ్ళతోనే నేను జీవితాంతం నీడలా ఉంటాను. లేదంటే చుట్టం చూపుగా వచ్చి చూసి వెళ్ళిపోతాను. What wonderful performance, Cherry Master, and welcome to Sridevi Drama Company. సో ఇక్కడ అఫ్ కోర్స్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ ఐఎమ్ ష్యూర్ అక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఈ పర్ఫార్మెన్స్ తో కనెక్ట్ అయ్యారు. సో డస్ ఎనీబడీ వాంట్ టు సే సంథింగ్? ఆది గారు. సన్నీ అన్న మాట్లాడుతారు. జరిగిన స్టోరీ మన దగ్గరే ఒకడు ఉన్నాడు, అది ఆదిగాడు. ఆయనకి ఎంత ఫేమ్ వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. డౌన్ టు అర్త్ పర్సన్ అంటారు కదా, ఈడే. సక్సెస్ తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆ సక్సెస్ ని కాపాడుకోవడం చాలా చాలా కష్టం. ఈ రోజుల్లో అది కాపాడుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఏదో ఒకటి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వన్స్ సక్సెస్ వచ్చాక వాడిని చూసే విధానం మారిపోద్ది. మనం మామూలుగా దిగినా ఇదేంటి అనేలాగా ఉంటది. చూసే విధానం మనం అందరినీ మార్చలేం కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అలాంటి ఈ సక్సెస్ ఫార్ములా గురించి చెర్రీ మాస్టర్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. చెర్రీ డీలో కంటెస్టెంట్ గా హిట్, మాస్టర్ గా హిట్, ఒక వెబ్ సిరీస్ చేశాడు, అందులో హీరోగా హిట్. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ ద్వారా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సూపర్ హిట్. థ్యాంక్ యూ మాస్టర్. మరి చెరీ మాస్టర్ ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వెనకాల ఉన్న మాస్టర్ ఎవరు? ప్రశాంత్ మాస్టర్. ప్రశాంత్ మాస్టర్. ఈ జర్నీ అంతా మీ కళ్ళ ముందు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ త్రూ డిఫరెంట్ పీపుల్, నాట్ జస్ట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఫ్రమ్ ఆల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా జర్నీలో నేను ఈ 10 years అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వర్కింగ్ విత్ ఎవ్రీ పర్సన్, వాళ్ళ డెడికేషన్ దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ దర్ ఎగ్జిక్యూషన్స్. అంటే మేము ఏం చేయించినా కానీ వాళ్ళు పెట్టే డెడికేషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, దట్ ఈస్ వాట్ ఈస్ బ్రింగింగ్ ది ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్సెస్. అంటే అవుట్పుట్స్ తీసుకొచ్చేది అది మాత్రం నేను గట్టిగా అబ్జర్వ్ చేశాను మ్యామ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అలా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మా లాంటి వాళ్ళకి కూడా పేరు వస్తుంది. మీ తరఫు నుంచి ఎవరు మాట్లాడబోతున్నారు? డెఫినెట్ గా చాలా మంది ఫ్యాన్స్ మీ కష్టాల గురించి కూడా తెలుసుకుని ఉంది వాళ్ళకి. 2007లో ఇండస్ట్రీకి వచ్చాను యాక్టర్ అవ్వాలని చెప్పేసి అనేసి. సేమ్ ఇదే స్ట్రగుల్స్ చాలా చూసాను. ఫస్ట్ వచ్చినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళము, పంపించేసేవాళ్ళు, మళ్ళీ బ్యాక్ ఇంటికి రూమ్కి వెళ్ళి ఏడ్చేవాళ్ళము కూర్చొని. ఎందుకు రాదు అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే, డబ్బులు ఉంటేనే ఆర్టిస్ట్ అవుతామా అని. నాకు 2008లో నచ్చావలే మూవీ ఫస్ట్ ఆడిషన్స్ జరిగాయి రాయబాబు గారిది. దాంట్లో విలన్ గా ఇండస్ట్రీకి వచ్చాను, విలన్ గా సెలెక్ట్ అయ్యి ఫస్ట్ సినిమానే మంచి హిట్ కొట్టాను. కొట్టిన తర్వాత మళ్ళా కాంపిటీషన్ ఎక్కువైంది, ఫ్రెషర్స్ వస్తున్నారు. అయినా సరే ఈ కాంపిటీషన్ లో వెనక్కి దిగకుండా అలాగే నిలబడి ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చాను. సీరియల్స్ అని, మూవీస్ అని, స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అన్ని. బట్ మంత్లీలో ఒక 5 days షూట్ చేసినా సరే చాలా హ్యాపీగా, హార్ట్ఫుల్ గా పడుకుంటాం మేము. Once again, thank you so much, Prashant Master and Cherry Master. Thank you. అవార్డ్స్ గురించి వచ్చారు వీళ్ళంతా. అవును. దాని రిలేటెడ్ నువ్వు కొన్ని కేటగిరీస్ ఏవో కాంపిటీషన్ పెట్టావు. ఇంతకీ
ఇంతకీ అందులో విన్నర్స్ ఎవరు అనౌన్స్ చేయదు కదా మాకు కావాలి. అవును, అదే కదా మేము కూడా ఇవ్వబోతున్నాము. ఇప్పుడు మొత్తానికి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాం కాబట్టి now it's time to announce the awards. Requesting everybody to join us on the stage, please. So now it's time to announce the winners. 4 categories, Adi garu. Yes. Best entertainer, best negative role, best couple and best emotional performer. All right, so first best entertainer winner ni announce cheyabothunnamo. So all together 16 ఓట్లలో 4 ఓట్లు వచ్చి మమతాకి పడ్డాయి, 12 ఓట్లు వచ్చి కృష్ణకి పడ్డాయి. 8 ఓట్ల తేడాతో గెలిచారు కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు. నెక్స్ట్ బెస్ట్ నెగటివ్ రోల్ నామినీస్. సో టోటల్ గా 16 ఓట్స్ లో ఒకరికి 4 ఓట్స్ వచ్చాయి, ఒకరికి 12 ఓట్స్ వచ్చాయి. 8 ఓట్ల తేడాతో గెలిచిన బెస్ట్ నెగటివ్ రోల్ అవార్డ్ goes to సింధూరా గారు. బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మర్ నామినీస్ ప్లీజ్ ముందుకు రండి. May the best emotional performer win. ఒకరికి 2 ఓట్లు వచ్చాయి, ఒకరికి వచ్చి 14 ఓట్లు వచ్చాయి. 12 ఓట్ల లీడ్ తో విన్ అయిన emotional performer award goes to Sandhya garu. Sandhya garu. All right, last category vachi best jodi and the nominations Merupu Kalalu and Sandhya Ragam. ఈ నామినేషన్ లో కూడా 16 ఓట్లు మనం ఎక్స్పెక్ట్ చేశాము, కానీ 1 ఓటు వచ్చి నోటా కింద కౌంట్ అయ్యింది. ఆ 15 ఓట్స్ లో ఒకరికి వచ్చి 5 ఓట్లు పడ్డాయి, ఇంకోరికి వచ్చి 10 ఓట్లు పడ్డాయి. 5 ఓట్ల తేడాతో 5 ఓట్ల లీడ్ తో గెలిచిన ఆ జోడీ పబ్లిక్ ఓట్ ఇచ్చిన జోడీ సంధ్యా రాగా. What a journey, what an episode. Wonderful, wonderful performances by each one of you. Congratulations. And once again, thank you so much to our live audience here. Thank you so much. And audience, idandi mana ivalti శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన సీరియల్స్ పురం 300 పండుగ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. Until then, take care, bye bye, have a happy Sunday and we love you. Good night.